హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇక్కడ మనకి టూ నెంబర్స్ ఇచ్చారు, 26 అండ్ 91. ఫస్ట్ ఈ 26కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, సో 26లో మనకి లాస్ట్ నెంబర్ ఏముంది, 6 ఉంది. 6 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా మనకి 2తో డివైడ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 26 2 ఎన్ టైమ్స్ పోతుంది, 1 టైం. 6 ఎన్ టైమ్స్, 3 టైమ్స్. సో 13 అనేది మనకి ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం అక్కడతో స్టాప్ చేయాలి. దేర్ఫోర్ 26 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అప్పుడు, ఈ 2 ఇంటూ 26 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అప్పుడు 2 ఇంటూ 13 అవుతాయి. ఓకే, దెన్ మనం ఏం చేస్తామంటే మనకి ఇంకొక నెంబర్ ఉంది కదా, 91 ఉంది. ఓకే, 91. ఈ 91కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 91 అనేది 13 టేబుల్లో 7 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో 7 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం అక్కడితో స్టాప్ చేస్తాం. అప్పుడు 91 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 13 ఇంటూ 7. సో ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఆఫ్ 26 అండ్ 91. ఎల్సిఎం ఏమవుతుందంటే మనకి ఎల్సిఎం అంటే ఇక్కడ మనకి 13 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఇన్ 1 టైం. 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే అది మనము ఓన్లీ 1 టైమే తీసుకుంటాం. రిమైనింగ్ ఏమున్నాయి, 2 అండ్ అలాగే 7 ఉన్నాయి. ఆ నెంబర్స్ కూడా మనం అక్కడ నోట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ 7 2s ఎంత మనకి 14. ఓకే, 13 ఇంటూ 14 వేస్తాం. దెన్ అప్పుడు 13 ఇంటూ 14ని మనం మల్టిప్లై చేస్తే మనకి 182 వస్తుంది. సో మనం ఎల్సిఎం చేసాము. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్ కట్టాలి. ఈ 2 నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ కట్టాలి. అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఆ ఫ్యాక్టర్ అనేది హైయెస్ట్లో ఉండాలి. అలాగే ఇక్కడ మనము ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఆ 2 నెంబర్స్లో కూడా ఫ్యాక్టర్ ఉండాలి, అది హైయెస్ట్ అవ్వాలి. అలా మనకి ఇక్కడ ఏముంది, 13 కదా. సో చూడండి, ఇక్కడ చూస్తే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 13. హైయెస్ట్ ఏంటి 13, కామన్ ఏంటి 13 కదా, కామన్ కూడా 13. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే రెండిట్లో ఉన్నది ఏంటి 13. సో మనం 13 తీసుకుంటాము, అది మనకి హెచ్సిఎఫ్. ఓకే, వెరిఫికేషన్ చూసినట్లయితే వెరిఫికేషన్ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, 182 కదా. ఈ 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత మనకి 13. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకి 2366 వచ్చింది. సో మల్టిప్లై చేస్తే మనకి 2366 వచ్చింది. నెక్స్ట్ మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసాము. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ తీసుకోవాలి. ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా. ప్రొడక్ట్ అంటే మనకి మల్టిప్లికేషన్ చేయాలి, సమ్ అంటే ప్లస్ చేయాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏంటి, 26 ఇంటూ 91. 26 ఇంటూ 91ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే మల్టిప్లికేషన్ చేస్తే మనకి 2366. సో 2366 వచ్చింది. అలాగే మనం ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ చేసినప్పుడు కూడా రెండు సేమ్ వస్తేనే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ అని మనం వెరిఫై చేస్తాము. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆబ్వియస్లీ రెండు సేమ్ వచ్చాయి. మనం ఏం చేస్తాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో వాడు క్వశ్చన్లో ఇచ్చాడు కదా, మనకి ఏమి ఇచ్చాడు, ఇదిగో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే
ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ నో నెంబర్స్ కదా, వెరిఫై చేయమన్నారు. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ కదా, సో మనం వెరిఫై చేసేసినట్లే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మ్యాథ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలానే మనకి ఎక్సర్సైజ్ 1.1లో కూడా ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తాము. మీకు ఏదైనా డౌట్ వస్తే ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.